మన రాష్ట్రంలో ఆదాయం ఎక్కువ వ్యవసాయం పైన వస్తుంది. వ్యవసాయం పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదు, కానీ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలాంటిది ఉన్నప్పుడు ఈ పరిపాలన వల్ల ఇంకా ఇబ్బంది వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే మనం అందరం కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఇన్స్టిట్యూషన్స్ డిఫంక్ట్ అయినాయి. ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్లోనే 10,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒక డిపార్ట్మెంట్ కాదు, ఒకసారి మీరు చూస్తే సోలార్ విండ్లో 9,000 కోట్ల రూపాయలు కరెంటు వాడకుండా డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చింది. ఉచితంగా వచ్చే కరెంటు కావాలని అడ్డుపడి కరెంటు తీసుకోకుండా ఇష్టానుసారంగా చేస్తే కోర్టు ద్వారా వాళ్ళకి డబ్బులు వెళ్ళాయి, కానీ రాష్ట్రంలో మాత్రం 9,000 కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకొని పోతే తప్ప ఆ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాధించలేదు. ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాలుగా మీరు చూస్తే ఎక్కడికక్కడ సస్టైనబుల్ ఎకానమీకి నాంది పలికారు. ఒక పద్ధతి ప్రకారం పనిచేశారు. ఒక పక్క పేదరిక నిర్మూలన జరిగింది, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగారు. అదే మరి తలసరి ఆదాయం కూడా పెంచుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ఒకటైతే మనం వస్తానే చేసిన పనులు మీరు ఒకసారి చూస్తే, నేను మొట్టమొదటిసారిగా 4 సంతకాలు పెట్టాను. మెగా డిఎస్సి నోటిఫికేషన్ 16,347 ఉద్యోగాలకి ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇచ్చాం. ఇప్పుడు అన్ని కూడా ప్రాసెస్ అవుతా ఉంది. వీలైనంత తొందరలో అందరికీ రిక్రూట్మెంట్ ఇస్తున్నాం. 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఫస్ట్ టైం మెగా డిఎస్సి పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇక్కడ కూడా ఒక విషయం మీరు రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. రాష్ట్రంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ల్యాండ్ రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తంగా తయారైపోయినాయి. ఈరోజు మనకు వచ్చే సమస్యలు 100కి 70-80 పిటిషన్లు ఏదైనా వస్తున్నాయంటే ఒకే ఒక డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. దానికి కారణం రికార్డ్సే తారుమారు చేశారు. ప్రైవేటు భూముల్ని 12A కింద పెట్టారు. అసైన్మెంట్ భూముల్ని ఫ్రీ హోల్డ్ కింద ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. చాలా అవకతవకలు జరిగాయి. ఈరోజు ఈ సమావేశంలో ఎంఆర్ఓలు కూడా ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. రాబోయే 1 సంవత్సరం దీని మీద డెడికేషన్తో పనిచేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని ప్యూరిఫై చేసి ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ల్యాండ్ రికార్డ్స్ ఇవ్వడమే కాకుండా బ్లాక్ చైన్లో కూడా పెట్టి భవిష్యత్తులో ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్గా ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన పెన్షన్లు ఇప్పుడే చెప్పారు. మీరు చూస్తే సీనియర్ సిటిజన్స్ కానీ, విడోస్కి కానీ, అదే మరిగా దివ్యాంగులకు కానీ అందరికి కూడా పెన్షన్లు పెంచాం. 203 అన్నా క్యాంటీన్లు, 4 కోట్ల మందికి ఇప్పటికి మీల్స్ ఇవ్వగలిగాం. 5 రూపాయలకే ఇచ్చాం. ఈ 4 మొదటి రోజు చేసిన సంతకాలు అవన్నీ కూడా పూర్తి చేశాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర 11,400 కోట్లు ఇచ్చారు. ఇది అసాధ్యమనుకున్న పని. ఇక్కడ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో కేంద్రం దాన్ని నిలబెట్టారు. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఇంకో పక్క అమరావతి ఈరోజు మీరు చూస్తే 15,000 కోట్ల రూపాయలు 3-4 నెలల్లోనే డబ్బులు ఇచ్చారు. ఈరోజు మళ్ళీ అమరావతిని పట్టా ఎక్కించగలిగాం. దీన్ని పూర్తి చేస్తామన్న నమ్మకం వచ్చింది. ఆ విషయంలో కూడా క్లారిటీ ఉండాలి మనందరికీ. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరానికి 12,500 కోట్లు కేటాయించారు. పోయిన సంవత్సరం డబ్బులు ఇచ్చారు. దానికి కూడా
2027కు పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది కాకుండా ఓర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోట్స్ కి 5,000 కోట్లు ఇచ్చారు. విశాఖపట్నం రైల్వే జోన్ కూడా క్లియర్ చేశారు. పనులు కూడా అవుతున్నాయి, అది కూడా పూర్తవుతుంది. నెక్స్ట్ ఇంకో పక్కన చూస్తే ఈ ఒక్క సంవత్సరంలో ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం.